సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని గత 2 నెలల క్రితం ఉపాధి నిమిత్తం మేకల గురించి చెట్టు మీద ఎక్కి కాలుజారి నడుము విరిగిన ముగుళ్ల నర్సింలును పరామర్శించిన బి.ఆర్.ఎస్. నాయకులు సాన యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంచాల మల్లేశం. అనంతరం వారు మాట్లాడుతూ జీవన అభివృద్ధి గురించి, మేకల దాన విషయంలో, చెట్టు వెక్కి వాటి విషయంలో మండపై ఉండంగా కాలుజారి కింద పడడంతో నాడు వెన్ను పూస విరగడంతో ఎమర్జెన్సీగా ఆస్పత్రిలో జాయిన్ చేయడంతో వారి స్వాతోమతతో వారికి చూపించారు. ఇప్పటివరకు 3 లక్షల వరకు ఖర్చు అయిందని అధికారులు చెప్పారు. వారు ఇబ్బందులలో ఉన్నారని అధికారులు అనధికారులు స్పందించి వారిని మానవత్వంతో ఆదుకోవాలని కోరారు. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అవుతుందా? ఏ హాస్పిటల్? కామారెడ్డా? ఏమైనా కాయిదాలు ఉన్నాయి? ఎంత ఖర్చు వచ్చింది? 3 లక్షలు ఏం లేదు. సీఎం కాయిదాలు ఉన్నాయని సీఎం ఫండ్స్ కింద పెట్టేద్దాం. దాన్ని నీ ఉంటే చెప్పు, పెట్టేద్దాం. కుర్మా రాములు అంటారా? కుర్మా నర్సింహులు అంటారు అండి. దొమ్మాట నర్సింహులు అంటారు. ఏం లేదు, డాక్టర్ చెప్పినట్టు మంచిగా టైం టు టైం మందులు వాడు, ఆరోగ్యం మంచిగా జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్లు చెప్పినట్టు సూచన, డాక్టర్లు ఏ విధంగా చెప్పి ఆ విధంగా మందులు వేసుకో, మంచిగా ట్రీట్మెంట్ తీసుకో, జర ఎక్కువ శాతం ఆకుకూరలు అవి తిను, రెస్ట్ తీసుకో ఎక్కువ. సరేనా? అటు ఇటు జర ఇబ్బంది పడకుండా తిరగకు, ఎక్కువ శాతం విజయ ఉండి రెస్ట్ తీసుకో. మంచిగా విశ్రాంతి తీసుకుంటే తొందరగా కోలుకుంటూ మంచిగా ఉంటుంది ఆరోగ్యం. టైంకు టాబ్లెట్స్ కింద అవి వేసుకో, గోళీలు. ఆరోగ్యం నర్సింగ్. ఏ హాస్పిటల్? కామారెడ్డి. ఎన్ని నెల ఉన్నాయి వాడ? 15 రోజులు. ఎంత వచ్చింది ఖర్చు? 3 లక్షలు. చెట్టు మీద అడ్డమంటావా? ఏమన్నా ఈ గోర్రాకు మాటలు అంటే జీతం పోతావా? కోట అని పేరు. అదే గత కొద్ది రోజుల క్రితం ప్రమాశాత్తు చెట్టు మీదకి వెళ్ళి కాలు జారి కింద పడ్డాడు. మేకల కోసమని అలా వృత్తిలో భాగంగా మేకలకు కొమ్మలు వేస్తుండగా జారి కింద పడ్డాడు. ఆయన నడుముకు కొంచెం దెబ్బ తగిలింది. హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మాకు తెలియగానే పరామర్శించుకోదామని ఇక్కడ రావడం జరిగింది. ఆయన పనిచేస్తేనే పూట గడుస్తుంది కాబట్టి ప్రభుత్వము ఆయనను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారులు స్పందించి ఆయనకు జీవనాధారం చూపించాలని కోరుకుంటున్నాం. ముగ్గురు నరసింహ గొల్లకడ వెళ్ళి చెట్టు మీద ఆగితే అడ్డం పడ్డా. నాకు ఏం ఆధారం ఏం లేదు, భూమి జాగ్రత్త ఏం లేదు, గొర్రె అమ్ముకున్న ఊరు లేవు. పాలు కాస్తే చెట్టు మీద అడ్డం పడ్డా. ఎవరైనా ఆదుకోవాలి. ఏం గరీబ్ వస్తుంది. నాకు 3 పిల్లలు, నా భార్య, నాకు ఏం లేదు. ఉన్నారు ఎవరు ఆదుకోవాలని పెడుతున్నా. చెట్టు మీద పడ్డా, నడు పెరిగింది. నా 3 పిల్లలు, ఆధారం ఏం లేదు. ఎవరన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని ఖర్చు వచ్చింది? 3 లక్షలు 3 లక్షల పేరు వచ్చింది. ఏ హాస్పిటల్ ఉన్నారు? లైఫ్ హాస్పిటల్. ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అవుతుంది. మీకు ఎన్ని రోజులు ఇవ్వాలన్నా అధిక సాయం చేసిర్రా? ఎవరు ఇప్పటికైతే ఎవరు ఏం చేయాలి? నీకు పరామర్శించడానికి ఇవ్వాలని వచ్చిర్రా? ఎవరు రాలే. వచ్చిండు సన్న ఏరిపడి వచ్చిండు.
ఇది ఎట్లా దయచేసి జర ఏమన్నా మనకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.